కిడ్స్ తల్లిదండ్రులకు తిథి రైతు నుంచే వస్తుంది అని సమాజంలో రైతు పడే కష్టం చాలా మందికి తెలియదు. ఈరోజు చిల్డ్రన్స్ డే, మన పిల్లల పండుగ. కానీ మన పిల్లల ఆహారానికి అన్నం పండించే రైతు గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఇవాళ మనం ఒక రైతు కుటుంబం కథ చూడబోతున్నాం. ఈరోజు మనం ఇలా ముద్ద తింటున్నామంటే నెలతో సెలవే కదా. ఇంత కష్టపడుతున్నావు కదా మామ, వర్షం పడుతుందంటావా? మన పొలంలో మొలకలు వస్తాయంటావా? ఓ అరుణదేవుడా, నా పంటలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? సంతోషంలో పరవళ్ళు దక్కేస్తున్నారు ఏంటి? 2 చినుకులు పడగానే, కొంచెం పంట కనిపించగానే మీ ముఖంలో ఎంత సంతోషం వచ్చేసిందా? ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే, ఈసారి మీ పంటని నాకు అమ్మమని చెప్పడానికి వచ్చా. లేదయ్యా, ఈసారి నా పంటని మేమే పట్టణంలో అమ్ముదాం. ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్మిస్తున్నారు. మేమే అమ్ముకుంటే రూపాయి ఎక్కువ వస్తుందని. ఏటేటి, పట్టణానికి వెళ్ళి పంట అమ్ముతావా? నన్ను కాదని నీ పంటని ఎవరు కొంటారో? అసలు ఈ ఊరు నువ్వు ఎలా దాటిస్తావో నేను చూస్తా. పగలనక ఎండనక వాననక వాదనక వరదనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నితుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి అస్తులుండి పుస్తలమ్మి మందు చల్లి కలుపు తీసి కాపు కాచి కోత కోసి కుప్ప నూర్చి బస్తా కెత్తి బారుగాను రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి ఎనకేస సొమ్మని ఎనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు. సరేరా, మీ కష్టం తెలియక అలా అనేసాను. ఇష్టం. సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిస్తానన్నావు. నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నీకు ఒకటి తెలుసా? మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా క్లాస్ ఫస్ట్ వచ్చింది నాన్న. అవునా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా. నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కూతురు కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి. పొద్దున్నే బేగాలేసి పొలానికి వెళ్ళాలి కదా. ఒక్కసారి ఏంటి ఊరుకున్న మెరుపులు? వర్షం పడేలా ఉంది.
రైతు ధైర్యంగా బతికేవాడు. కానీ ఇప్పుడు రైతు ప్రేమతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఏమైంది నాన్న? ఏమైంది అమ్మా? ఎందుకలా బాధపడుతున్నారు? ఇంకేముందమ్మా అవడానికి, చేతికి వచ్చింది అనుకున్న పంట మొత్తం చేజారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా? నేను డాక్టర్ని చేసేది ఎలా అమ్మా? నాన్న, నీ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకున్నాం నాన్న. అవునా? ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అందరూ. డ్రోన్లు మరియు ఏఐ రోబోట్లు పంటలను పర్యవేక్షించడానికి, పురుగుల మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రోబోట్లు సాగు పనులు చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్ భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు. వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్ లో భాగం. ఆధునిక యంత్రాలు భారీ వ్యవసాయ యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ సాంకేతికతల వల్ల ప్రయోజనాలు: 1 దిగుబడి పెరుగుతుంది, 2 ఖర్చులు తగ్గుతాయి, 3 సామర్థ్యత పెరుగుతుంది, 4 సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏం చేయాలో కొంచెం వివరించు తల్లి. ఆకస్మిక వర్షాల నుంచి పంటను రక్షించడానికి నీరు నిలిచిపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో మొక్కలు పెంచడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం. అవసరమైతే పంటను కవర్ చేయడానికి షేడ్ నెట్స్ లేదా రెయిన్ కవర్స్ వాడాలి. బలమైన గాలుల నుండి పంటను రక్షించడానికి గాలికి అడ్డుగా ఉండే తెరలను ఏర్పాటు చేయాలి. భారీ వర్షాల తర్వాత ఫంగస్ మరియు తెగుళ్లు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ. అన్నదాత అంటే గుర్తిస్తాడు. వండినవాడు వడ్డించినవాడు కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేదు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకలం, టీవీ లేకపోయినా బతకలం, ఏసీ లేకపోయినా బతకలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని, ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తెలుసుకోవాలి. అలానే అగ్రికల్చర్ కి సంబంధించి విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకొని అందులో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహించి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఇంతటితో ఈ స్కిట్ ముగిసింది.